భలే మంచి రోజు పసందైన రోజు. అల్లుడు నీ పాతింటే గేదె పాలు ఇవ్వకపోగా బెదిరి పారిపోద్ది. ఆ సంగీతం ఆపేస్తాను మామా. నన్ను ఎప్పుడు హాయిగా పాడుకొని ఇచ్చావు కనుక. మిస్టర్ గేదెల అబ్బాయి, ఏంటి గేదెల పైన పిలుస్తున్నావు? గేదె మా ఫాదర్ అనుకున్నావా? చాలా హెస్ట్రాంగ్ ఫెలో లాగున్నాడే. ఎవయో మహిళా మండలి అధ్యక్షురాలు నిర్మలాదేవి ఉన్నారా? ఉంది. ఉండకేమవుద్ది? ఆవిడ గారు ఉండబట్టే మా బతుకులు ఎట్లా ఉన్నాయి. వాట్ ఇస్ దిస్? వీళ్ళకి ఎంత పొగరే? గేదెలు వాడికేమో కొమ్ములు వచ్చాయి, తోటమాలేమో తోక జాడిస్తున్నాడు. ఏంటి నేను తోక దాడిస్తున్నానా? ఎక్కువగా మాట్లాడకండి, నీ కొప్పులు కత్తిరిస్తా. ఓ మై గాడ్, ఇది ఎక్కడ గొడవే? పదండి పోదాం. ఎక్కడికి వెళ్ళేది? మొహం మీద పిడకలు కొడతా. ఆగండి. ఏమిటి అరుపులు అల్లర్లు? ఇంటి ముందు న్యూసెన్స్ చేస్తే నాకు ఇన్సల్ట్. వాట్ నిమి, ఇలాంటి అల్లరి మనుషులు పెట్టుకున్నావు? నీకు సరైన తోటపల్లి పని వాడు దొరకలేదా? అదే ఆ కోతలు ఎక్కువ ఎద్దన్నా, కొప్పులు కత్తిరిస్తా, పిడకలు కొడతా. స్టాప్ ఇట్. ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. మీ పల్లెటూరు దరిద్ర బుద్ధులు పోల్చుకున్నారు కదా. మాది పల్లెటూరే, మాది దరిద్ర బుద్ధులే. మరి జబ్బల దాకా జాకెట్లు వేసుకుని కొప్పులు పెట్టుకుని పట్టణంలో గౌడి గేదెల్లా తిరిగే ఏళ్ల బుద్ధుల సంగతి ఏంటి? నీ మొగుడిని పట్టుకుని కోటమాలి అంటారా? అల్లుని పట్టుకుని గేదె అబ్బాయి అంటారా? వాట్ నిమ్మి, ఇతను నీ హస్బెండా? ఇతను నీ సన్నిలానా? అది అది వాట్ నిమ్మి, నీ ఆయన ఫారెన్ రిటర్న్ అన్నావు, పెద్ద బిజినెస్ మ్యాన్ అన్నావు. అవన్నీ తర్వాత చెప్తాను, ముందు లోపలికి పదండి. కమాన్ కమాన్. అర్థమైందా? ఏంటది? ఏంటంటావేంటయ్యా? నిన్ను ఇక్కడ పెట్టుకొని అత్త తన మొగుడు ఫారెన్ దేశాల్లో ఉన్నాడంటదండి. అక్కడ ఇంకోటి ఉన్నాడంటావా? కళ్ళు పోతాయి, తప్పుడు కొత్తపోక. ఏం లేదురా, మనం చదువు సంజయ్ లేని పల్లెటూరులం కదా. మనం అనబాక, నీకంటే నేను బెటర్. సర్లేవా, మనం పల్లెటూరులం కదా, చెప్పుకోవడానికి నా మోసి. ఇంకా నయ్యం అన్నది కాదు అనేదే. బొట్టు పూలు పెట్టుకోవడానికి వీలు పడదు కదా, అందుకని ఈ సర్కస్ కంపెనీ లోపలికి వెళ్ళింది. ఏం చేస్తా చూద్దాం కదా. మా నిమ్మి కూతురువా? నీ పేరేంటమ్మా? రోజా. పెళ్ళయిందా? ఇంకా కాలేదు. అప్పుడే పెళ్ళేమిటి? మామా, నా పెళ్ళం కన్నా నీ పెళ్ళమే నయ్యం. ఏ రూట్ లో? కనీసం మొగుడు సచ్చినోడు ఫారెన్ దేశాల్లో ఉన్నాడని చెప్పింది. నీ కూతురు ఉంది ఎందుకు? ఎదురుగా పెట్రోమాక్స్ రేట్ లో ఉన్నా సరే ఇంకా పెళ్ళే కాలేదని చెప్తుంది. బాధపడకరన్నా, ఎల్లరికని దెబ్బ అంతే. నిమ్మి, అతను నీ సన్నా? ఓ హ్యాండ్సమ్. చేసేది నా పెద్ద కొడుకు రవి. బాబు రవి, కమ్ హియర్. వీళ్ళంతా మా లేడీస్ క్లబ్ మెంబర్స్. ఈవిడ పేరు కుమారి టామీ. టామియా? అదేంటి మావా, కుక్క పిల్ల పేరులో ఉంది? పట్నంలో కుక్కలకి మనుషులకి తేడా ఉండదు నాన్న. ఒకే మంచంలో పడుకుంటారు, ఒకే కంచంలో తింటారు. బాబు, ఈవిడ జస్టిస్ చక్రవర్తి గారి వైఫ్. ఆవిడ కూతురు లిల్లీ. హాయ్. ఆ లిల్లీని నీకిచ్చి పెళ్లి చేయాలని వాళ్ళిద్దరికి చాలా ఆశ. నువ్వు అన్నట్టే వెంటనే పెళ్లి జరిపించేద్దాం బాబు. పెళ్లి చాలా గ్రాండ్ గా మినిస్టర్స్ ని, ఎమ్మెల్యేలని అందరినీ పిలిచి చేద్దాం అనుకుంటున్నాం. వాళ్ళందరినీ పిలవడానికి అసెంబ్లీ ఏమైనా పెడుతున్నావా? చూడు లిల్లీ తల్లి పిల్లి, ఈ రికార్డింగ్ దంచుకుంటని నా కొడుకు చేసుకోవాలా? వాట్ నాన్ సెన్స్. నా డాక్టర్కి ఎంత తక్కువ? చేసుకుంటే కోట్ల ఆస్తి వస్తుంది. చేసుకునే వాడికి కోట్లతో పాటు వేపకాయంత ఎర్రి సొరకాయంత పిచ్చి కూడా వస్తుంది. అసలు నీ కూతురికి పప్పు చారు వండటం వచ్చా? పని మనిషి ఉంది. కాఫీ కలపడం వచ్చా? పని మనిషి ఉంది. మొగుడి బట్టలు ఉతకడం వచ్చా? పని మనిషి ఉంది. మొగుడుతో కాపురం చేయడం వచ్చా? పని మనిషి ఉంది. మరి లేకపోతే ఎలా కుదురుద్ది? నిజమే, నీ కూతుర్ని చేసుకోవడం కంటే నా కొడుకు ఒక పని మనిషిని కట్టుకుంటే సుఖపడతాడు. షటప్. మమ్మల్ని అల్లరి పెట్టాలనుకుంటున్నావా? మిమ్మల్ని అల్లరి పెడితే మా పరువు పోద్ది. అయినా మిమ్మల్ని కొత్తగా అల్లరి పెట్టేది ఏముంది? మీరే రికార్డింగ్ డాన్స్ వాళ్ళగా ముస్తాబోయి వచ్చి డాన్స్ ఆడదామని చూస్తున్నారు. మమ్మల్ని అనవసరంగా